కావలి నియోజకవర్గంలో ఏ ఒక్క అక్రమ లేఅవుట్లు వేసినా సహించేదే లేదని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తేల్చి చెప్పారు. కావలిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తాను వ్యతిరేకం కాదన్నారు. గత వైసీపీ పాలనలో లాగా ప్రజలను మోసం చేస్తే చూస్తూ ఊరుకోనన్నారు. నుడా అనుమతులతోనే లేఅవుట్లు వేయాలన్నారు. ఇందుకు తాను సహకరిస్తానని చెప్పారు. ఎన్నికల ముందు అనంతరం ఇదే మాటకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. గత వైసీపీ పాలనలో అక్రమ లేఅవుట్లు వేసి సుమారు 124 ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు తెలిపారు. వీటిలో కొంత భూమి బయటకు తీశామన్నారు. కానీ లేఅవుట్ యజమానులు చాలా తెలివిగా రైతులతోనే రిజిస్ట్రేషన్ చేయించారన్నారు. దీంతో అమాయకులైన రైతులపై చర్యలు తీసుకోలేక రాజీ పడినట్లు చెప్పారు. ఇక నుంచి అలా జరగదని పక్కా అనుమతితోనే లేఅవుట్లు వేయాలన్నారు. అలా కాకుండా వేస్తే తానే రాళ్లు పీకేందుకు కూడా వెనకాడనని హెచ్చరించారు. కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా 18 నెలల కాలం పూర్తయినటువంటి తరుణంలో మేము ఎలక్షన్లో చెప్పినట్టుగానే కావలిలో అక్రమ లేఅవుట్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ భూములు ఆక్రమించి అనాథరైజ్డ్గా లేఅవుట్లు వేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోతున్నాయి. దానితో పాటుగా పంట కాలువలు, వంకలు, వాగులు కూడా కలిపి లేఅవుట్లు వేసి దాదాపు 123 ఎకరాలు భూమిని గత 5 సంవత్సరాలు ప్రభుత్వ భూములను ఆక్రమించారు. దాదాపు 500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆస్తులు దుర్వినియోగం జరిగిందని మేము ఎలక్షన్ ముందు చెప్పాం. ఎలక్షన్ తర్వాత కూడా దానికి సంబంధించిన కార్యాచరణ జరిగే టైంలో కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ ఒకేటే తెలియజేస్తున్నా, నేను ఎమ్మెల్యే నాటి నుంచి నేటి వరకు కూడా ఎక్కడ కూడా అనాథరైజ్డ్ లేఅవుట్లు ఏపీటీ కానీ అనాథరైజ్డ్ లేఅవుట్లు వేస్తుంటే మా కార్యకర్తలైనా కూడా నేను సహించలేదు. ఎక్కడ కూడా అనాథరైజ్డ్ లేఅవుట్లు వేయకుండా ఉంటే మున్సిపాలిటీ ద్వారా మున్సిపల్ లేఅవుట్లు కానీ లేదంటే నుడా లేఅవుట్లే వేసేటట్టుగా ముఖ్యమంత్రి గారు సూచించిన మేరకే ఇప్పటి వరకు కూడా కావల్లో ఎవరైనా లేఅవుట్లు వేస్తే ఆథరైజ్డ్ లేఅవుట్లు వేసుకోమని తెలియజేయటం జరుగుతుంది. గతంలో జరిగినటువంటి 123 ఎకరాల్లో దాదాపు 43 ఎకరాల వరకు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది. మిగతా అన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకునేటువంటి క్రమంలో కొన్ని కోర్టు కేసులు, నిరుపేదలైనటువంటి వాళ్ళు మోసపోయి కొనుక్కున్నటువంటి పరిస్థితి, అమ్మిన రియల్టర్స్ ఒరిజినల్గా లేఅవుట్లు వేసినటువంటి ఓనర్లు రిజిస్టర్ చేయకుండా నిరుపేదలైనటువంటి రైతాంగం చేత రిజిస్టర్లు చేపించినటువంటి పరిస్థితులు, వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అంటే అమాయకులైనటువంటి రైతులు చేత రిజిస్ట్రేషన్ల వల్ల రైతుల మీద కేసులు కట్టాల్సిన పరిస్థితి రావటం, ఈ కారణాన భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు రాకుండా ప్రభుత్వమే ఈరోజు కొత్తగా జీవోలు తెచ్చి ప్రతి ఒక్కరు కూడా ల్యాండ్ కన్వర్షన్ చేసి అక్రమ లేఅవుట్లు వేస్తున్నారు. కాబట్టి ల్యాండ్ కన్వర్షన్ కూడా రద్దు చేసి ఎవరైతే లేఅవుట్లు వేస్తున్నారో లేఅవుట్ వేసిన తప్పుడే ల్యాండ్ కన్వర్షన్ ఫీజు దాంట్లోనే కట్టించుకునేటట్టుగా, అంటే ఒకటేసారి లేఅవుట్ అప్రూవల్తో పాటు ల్యాండ్ కన్వర్షన్ కట్టించుకుంటే, కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితుల వల్ల అనాథరైజ్డ్ లేఅవుట్ రాకుండా ఉంటాయనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మనకి జీవోలు ఇవ్వటం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా అనాథరైజ్డ్ లేఅవుట్లు వేయటం జరగటం లేదనే విషయాన్ని కూడా మీ ద్వారా కావలి ప్రజానీకానికి తెలియజేస్తూ, అదేవిధంగా వ్యాపారం చేసుకున్నటువంటి రియల్టర్స్ అందరినీ కూడా కోరుకునేది, మన కావలిని మనం బాగు చేసుకోవాలి. ఎక్కడ కూడా మీకు ఎటువంటి పర్మిషన్లు అవసరమైనా తప్పకుండా నేను మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాను. దయించి అందరూ కూడా ఆథరైజ్డ్ లేఅవుట్లు వేసి ప్రజలకి మెరుగైనటువంటి ప్లాట్లు అందించండి అని చెప్పి రియల్ ఎస్టేట్ యజమానులు కూడా నేను కోరుకుంటున్నా. కాబట్టి రియల్టర్స్ దయించి అర్థం చేసుకుని ప్రభుత్వానికి కావలి ప్రజలకు సహకరించాల్సిందిగా రియల్ ఎస్టేట్ యజమానులందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ.
నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు.